అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విమానంలో ఉన్న 241 మంది, బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఉన్న 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాల్లో తీవ్ర దుఃఖాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో అహ్మదాబాద్ ప్రమాద ఘటనపై స్పందించిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ తన మనసును కలిచివేసిందన్నారు. చాలా సంవత్సరాల క్రితం చెన్నై నుండి వస్తున్న విమానం తిరుపతిలో ఎక్కడో ఉన్న పొలాల్లో ల్యాండ్ అయిందని, అందులోనే తన అన్నయ్య చిరంజీవి, కూతురు సుష్మిత మరియు చాలామంది సినీ పరిశ్రమకు చెందిన వారు ఉన్నారని, వారు సేఫ్గా ఉన్నారో లేదో అని తనను తీవ్ర ఆందోళనకు గురి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. అందరూ సేఫ్ అని తెలిసాక మనసు కుదుటపడిందన్నారు. తాజాగా జరిగిన విమాన విజువల్స్ చూస్తుంటే తన గుండె తరుక్కుపోయిందన్నారు. యువకులు, పసిపాపలు, పెద్దవాళ్ళు, సిబ్బంది, అసలు విమానానికి సంబంధం లేని మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. దేవుడున్నాడని నమ్మే అన్ని మతాల వారు విమానంలో ఉండే ఉంటారు. ఈ దేవుళ్ళు ఏమైపోయారో, ఎందుకు కాపాడలేకపోయారో అని నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు.